విద్యార్థులు ఇష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలను సాధించగలుగుతారని ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ డాక్టర్ దామెర విజయలక్ష్మి పేర్కొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో కాకినాడ సాలిపేట నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి వక్తగా ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ కౌన్సిలర్ డాక్టర్ దామెర విజయలక్ష్మి పాల్గొని మానసిక ఆరోగ్యంపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. వారికి గల సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ కార్యదర్శి అరిగెల వెంకటేశ్వరరావు బాబీ, క్లబ్ సభ్యులు పోలిశెట్టి ఈశ్వరరావు, దాసరి వెంకట రమేష్, తడాల బుజ్జి, సాలిపేట నగరపాలక సంస్థ బాలికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె సుబ్బలక్ష్మి, ఉపాధ్యాయులు పి రాధాకుమారి, పిఈటి లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సాలిపేట్ మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో రోటరీ క్లబ్ తరఫున చిన్న మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఆడపిల్లలకి చేసాం. 10 స్టూడెంట్స్కి స్ట్రెస్ ఫీల్ అవుతారు, కెరియర్ ప్లానింగ్ చేయాలి, కమ్యూనికేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఎలా ఫేస్ చేయాలి. సో ఇవన్నీ విషయాలు మెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద కండక్ట్ చేసాం. సాలిపేటలో గల గర్ల్స్ హై స్కూల్లో మేడం దామెర విజయలక్ష్మి ఆమె సైకాలజిస్ట్ కమ్ కౌన్సిలర్. ఆమె చేత 10th క్లాస్ పిల్లలకి మెంటల్ హెల్త్ అనే కార్యక్రమం మీద అవగాహన సదస్సు నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి రమారమి 150 నుంచి 200 మంది పిల్లలు హాజరయ్యారు. అలాగే వాళ్ళందరూ ఎన్నో ప్రశ్నలు వేసినప్పుడు మేడం వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పడం జరిగింది. అలాగే మా క్లబ్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా విద్యార్థులకి అవసరమైన కార్యక్రమాలు మరిన్ని చేపడతామని చెప్పి